హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కామెడీ కింగ్ నాగరాజుని మాట్లాడుతున్నాను. చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంది. నిన్న నిండు మనసులు సీరియల్కి వెళ్ళానండి. ఆ సీరియల్కి వెళ్తే ఎండలు మామూలుగా లేవండి. అమ్మో, హైదరాబాద్లో చాలా విచిత్రంగా ఎండలు ఉన్నాయి. అయినా కానీ ఎండలు అనుకోకుండా షూటింగ్ చేశాము. పూల కొట్టు వాళ్ళు షూటింగ్కి రెడీ చేస్తున్నారు. అంత మొత్తం సెట్ వర్క్, కెమెరా, అలాగే హీరో వచ్చాడు. హీరో తర్వాత ఇంకా జూనియర్ ఆర్టిస్టులు చాలామంది వచ్చారు. చూడండి, టెంపుల్ గోపురం అయితే చాలా బాగుంది. ఒకసారి దండం పెట్టండి. చూడండి, కింద సెట్ చేసుకుంటున్నారు. ఇందాక మీకు చెప్పాను కదా, చెప్పలేదు కదా, ఆ టెంపుల్ ఏమనుకుంటున్నారా? ఆ టెంపుల్లో ఉండే దేవుడు ఏడుకొండలు, తిరుపతి తిమ్మప్ప వెంకటేశ్వర స్వామి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, దండం పెట్టుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీ నమో వెంకటేశ్వరాయ నమో అని కామెంట్ పెట్టండి. అలాగే వెళ్తున్నాను. కొండపైకి వచ్చేసానండి. కొండపైకి వస్తే ఇళ్ళు చాలా బాగా అద్భుతంగా కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో. అదిగో వచ్చాడు శక్తిమాన్, అంటే హనుమాన్కి శక్తి ఎక్కువ ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. ఆయన మించిన హీరో ఎవరు లేరు. ఇంకా కొండనే లేపేస్తాడు ఆయన, అలాంటి శక్తిమాన్ ఆయన. ఆ విగ్రహం అయితే చాలా సూపర్గా ఉందండి, నిజంగా చెప్తున్నాను. మీరు కూడా వెళ్ళండి. చింతమామిడి ఊరు పేరు, అది హైదరాబాద్లో ఉంటుంది. చింతమామిడని అక్కడికి వెళ్ళాము. చూడండి ఎంత బాగుందో. ఓం నమో వెంకటేశ్వరం కామెంట్ చేయండి కొంతమంది. ఓం శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్ అని కూడా కామెంట్ చేయండి. చూడండి, వచ్చేసానండి టెంపుల్ లోపలికి వచ్చాను. చూడండి ఎంత బాగుందో. గజస్తంభం పెద్దగా ఉంది, ఇంకా ఎంట్రన్స్ అవ్వలేదు. ఇక్కడ హోమాలు కాలుస్తారండి, హోమాలు కాలుస్తారు, చాలా బాగుంటుంది. ఎండలు చాలా కాలుతున్నాయి, అయినా కానీ వీడియో తీయాలి, నా ఫ్యాన్స్కి అంటే నా ఫాలోవర్స్కి చూపించాలని కాలుతున్నా కూడా లోపలికి వెళ్ళానండి. ఎంటర్ అయ్యాను. ఆ ఎంటర్ అయితే అమ్మవారు కనిపించారండి నాకు. ఆ అమ్మవారు ఎవరు అనుకుంటున్నారు? ఓకే, అమ్మవారు ఎవరో కాదు, అలివేలు మంగమ్మ కనిపించారు. దండం పెట్టుకోండి. అబ్బా, ఎంత ముద్దుగా, ఎంత చక్కగా ఉందో తెలుసా? చూడండి, చూస్తూ ఉండండి. ఇప్పుడు అసలైన హీరో ఎవరో కాదు, మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసామండి. చూడండి ఎంత బాగా దేవుడికి అలంకరించారో, పూలు పళ్ళు. అమ్మ, చూడ్డానికి 2 కళ్ళు చాలు అనుకో, అంత బాగా. ఇక్కడ ఏడుకొండల స్వామి చూడండి. ఇప్పుడు ఈ అమ్మ అంటే ఈయనకి 2 భార్యలు కదా, ఈమె పేరు వచ్చి పద్మావతి. అందరూ కొంతమంది పద్మావతి అంటారు, అలివేలు మంగమ్మ అంటారు, తర్వాత శ్రీదేవి, భూదేవి అంటారు. ఈ అమ్మవారికి చాలా పేర్లు ఉంటాయి. వాళ్ళు మహిమగల అమ్మవారు. మళ్ళీ వచ్చాడు హీరో వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశ్వరాయ నమని కామెంట్ చేయండి. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్? ఇక్కడ ఈ దేవుడి పేరు కొంచెం తెలీదు, కొంచెం చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. కనిపించట్లేదు పేరు, సారీ. దేవుడు అయితే నాకు చాలా అందంగా కనిపించాడు, చాలా ముద్దుగా ఉన్నాడు. నేనైతే దండం పెట్టుకున్నాను, మీరు కూడా దండం పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.